ఆదికాండము 24వ అధ్యాయం 27వ వచనం. ఎలియాజరు తన యజమానుడైనటువంటి అబ్రహామును గూర్చి చెప్తున్నటువంటి ఒక చక్కటి మాట. అక్కడ చూడండి మీరు ఆ మాట. దేవుడు నా యజమానునికి తన కృప చూపుట మానలేదు. ఆ మాట నోట్ చేయండి. ఆదికాండం 24వ అధ్యాయం 27వ వాక్యం. దేవుడు నా యజమానునికి కృప చూపుట మానలేదు అని మాట్లాడతాడు. మనం ఆరాధన చేసే దేవుడు ఎవరంటే మానక కృప చూపగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చేతులుపుతూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మొదట నేను చెప్పాను, మానక మన ప్రార్థన అంగీకరించగలిగిన వాడు. రెండవది ఏంటి? మానక కృప చూపగలిగిన వాడు. దేవుడు మనల్ని తన కృప చూపుతున్నాడు, మానక కృప చూపుతున్నాడు, మానక కృప చూపుతున్నాడు. లేఖన భాగాల్లో మనం కాస్త గమనించి పరిశీలన చేసి చూస్తే కృప మన జీవితాలకు చాలింది. వాక్యంలో వ్రాయబడిన చక్కటి మాట, కృప మనల్ని రక్షించగలిగింది, కృప మనల్ని బలపరచగలిగింది, కృప మనల్ని ధైర్యపరచగలిగింది, కృప మనల్ని హెచ్చించగలిగింది, కృప మనల్ని విస్తరింపచేయగలిగింది. కృపే మన జీవితపు ఆధారం. కనుక అట్టి కృప మన జీవితంలో ఉంటే చాలండి. నేను ఎప్పుడు చెప్తుంటా కృపను గూర్చి. కృప అనే మాటకు అర్థం ఏంటంటే అర్హత లేని వారికి అర్హత కలుగ చేయగలిగిందే దేవుని కృప. చెప్పండి, అర్హత లేని వారికి అర్హత కలుగ చేయగలిగిందే దేవుని కృప. ఇప్పుడు ఏదో చిన్నపిల్లలు ఎల్కేజీ పిల్లలు చెప్పినట్టు చెప్పమని కాదు, దాని తర్వాత చెప్దాం అనుకుంటే మళ్ళీ మీరు అదే చెప్తున్నారు. ఓకే, మంచిదే. అర్హత లేదు మనకి, కానీ అర్హత కలుగ చేయగలిగిందే దేవుని కృప అండి. కొన్నిసార్లు ఆశీర్వాదానికి మన అర్హత లేదేమో, దీవెనకు అర్హత లేదేమో, కానీ మనల్ని అర్హులుగా మార్చగలిగింది దేవుని కృప. అందుకనే ప్రతిరోజు దేవుని కృపకు ప్రాధాన్యత ఇద్దాం. ప్రతిరోజు ఆయన కృప కొరకు కనిపెడదాం. ప్రతిరోజు దేవుని కృప చేత మనం నడిపించబడదాం. లెగిస్తే మనం లెగిసిన వెంటనే మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప దయచేయ, ఈ దినమంతటికి కావాల్సిన కృప దయచేయ, కృప దయచేయ అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే నిన్న మొన్న ఉన్నట్లుగా ఈరోజు ఉండదు. ఏ వ్యక్తి జీవితం కూడా నిన్న మొన్న ఉన్నట్లుగా ఉండదు. మీరు లేఖనాల్లో నేను చాలా సందర్భాల్లో నేను ఈ మాట చెప్తూ ఉంటా. దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, గొలియాతుతో యుద్ధం చేసేదానికి వెళ్తున్నప్పుడు, అయ్యా నేను ఒక రోజున నా మందను మేపుతూ ఉన్నప్పుడు మందలోకి ఒక సింహం వచ్చింది. దేవుడు నన్ను బలపరిస్తే, దేవుడు నాకు కృప చూపితే, దేవుడు నన్ను ఆత్మతో నింపితే, ఆ ఆత్మశక్తి ద్వారా నేను వెళ్ళి సింహపు నోట ఉన్నటువంటి నా గొర్రెపిల్లను అలా సింహపు నోటిని చీల్చి నా గొర్రెపిల్లను నేను రక్షించుకున్నా. మొదటి సమస్య ఏంటి? సింహము యొక్క సమస్య. మరొకసారి నేను అలాగే మందల్లో మేపుకుంటూ ఉంటే ఎలుగుబంటి వచ్చింది. ఇప్పుడేమొచ్చింది? మీరు వాక్యంలో మీరు చదవండి, సింహం కంటే చాలా డేంజర్. వాక్యంలో రాయబడింది, పిల్లల్ని పోగొట్టుకున్న ఆడ ఎలుగుబంటి అని పోల్చబడి ఉంటుంది అక్కడక్కడ. మీరు కావాలంటే గమనించి చూడండి. అలాంటి పరిస్థితుల్లో సింహము యొక్క బలమును, సింహమును జయించిన బలము ఎలుగుబంటి దగ్గర సరిపోదండి. నిన్న నీకు ఒక సమస్య వచ్చి ఉండొచ్చు. ఈరోజు నీకు ఎదురవుతున్నటువంటి సమస్యకు తగిన కృప దేవుడే నీకు దయచేయును గాక. రోజులు అప్డేట్ అవుతున్నాయి. నేను చెప్తుంటే కదా అప్పుడప్పుడు, నా 6th స్టాండర్డ్లో, నా 6th క్లాస్ ఆ టైంలో ఫస్ట్ టైం నేను ఫోన్ మాట్లాడా మా పెద్దమ్మ వాళ్ళతో. కర్నూలులో ఉంటారు వాళ్ళతో నేను మాట్లాడా. ఫోన్లో మాట్లాడితే, హలో కుమార్ బాగున్నావా అని చెప్పి మా పెద్దమ్మ, ఎక్కడో ఉన్నటువంటి పెద్దమ్మ, మా అక్క వాళ్ళు అడిగితే నాకు ఇక్కడ ఒక్కసారి ఒళ్ళు జల్లుమనింది. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇక్కడ వాళ్ళ సౌండ్ వినపడుతుందని ఫస్ట్ టైం నేను ఫోన్ మాట్లాడిన ఒళ్ళు జల్లుమనింది. ఇలా నాకు బాగా గుర్తు. ఇప్పుడున్న పిల్లలకు చూడండి, ఫోన్ కాదు మొత్తం ప్రపంచమే ఆపరేట్ చేస్తున్నారు కూర్చొని. మనకు తెలియని ఆప్షన్స్ కూడా వాళ్ళు చెప్తున్నారు. అసలు వాట్సాప్లో నేను హృదయపూర్వకంగా చెప్పగలుగుతా, పిల్లల దగ్గర నేను నేర్చుకున్నా. వాడికి 6-7 సంవత్సరాలు ఉంటాయేమో, వాడు నేర్పించాడు నాకు. ఏంటంటే
వాట్సాప్లో వీడియో కాన్ఫరెన్స్ చేయొచ్చు. నాకు కాన్ఫరెన్స్ కాల్, వాయిస్ కాల్ తెలుసు నాకు, కానీ వాట్సాప్లో వీడియో కాన్ఫరెన్స్ చేయొచ్చు అని చెప్పి పిల్లలు నాకు నేర్పించారండి. ఇదిగో ఇది నొక్కితే వేరే వాళ్ళని కూడా జాయిన్ చేయొచ్చు, ఇది నొక్కితే ఇంకొకరిని జాయిన్ చేయొచ్చు, ఇది నొక్కితే ఇంకొకరిని జాయిన్ చేయొచ్చు అని పిల్లలు నాకు నేర్పారు. నాకంటే వాళ్ళకే జ్ఞానం ఎక్కువ ఉందని అనుకోవాలి. ఒకప్పుడు జ్ఞానం, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను చాలా చదువుకున్నాను, చాలా తెలివిమంతుణ్ణి అని అంటే ఆ జ్ఞానం ఈ రోజుకు సరిపోదు. దినదినము మార్చబడుతుంటుండగా దేవుని కృప కూడా ప్రతినిత్యము నీ జీవితాల్లో నవనూతముగా ప్రత్యక్షపరచబడును గాక. ఆ కృప కొరకు కనిపెట్టాలండి. రోజు లేచిన వెంటనే మీరు ప్రభా కృప దయచేయండి అయ్యా అని ప్రార్థన చేసుకోండి. నేను కూడా ఈ మధ్య వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ కొంతమంది అన్న అందరం కలిసి ఇదిగల మేము కూడా పాలు పొందుతాం అన్న, ఇదిగల చేయండి అన్న అని చెప్పి నాకు చెప్పిన ఆ మాట మేరకు ప్రతిరోజు ఉదయం 5:30 మీకోసమే తగ్గించా టైం. యాక్చువల్లీ ఇంకా ముందుకు పోవాలి, మీకోసమే తగ్గించా. అన్న ఇప్పటికి కూడా లేవలేమన్నా అంటే ఇంక నేనేం చేయలేను. ఇక ఆ తర్వాత పనులు ఉండవా, మీ ఇంట్లో పనులు ఉండవా? కానీ కనీసం ఆ టైం అన్నా కేటాయించుకోండి. 5:30 నుండి 6:30 వరకు స్తోత్ర ప్రార్థన, మన కుటుంబాల కోసం, ఆ దినపు కృప కోసం, నేను మన దేశ క్షేమం కోసం, మన రాష్ట్రాల కోసం, మన ప్రాంతాల కోసం. మనం ఇదిగో ఈ నిజామాబాద్లో మనం నివసిస్తున్నాం కనుక ఈ నిజామాబాద్ పట్టణం కోసం, పరిసరాల కోసం, ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల కోసం మనం ప్రార్థన చేయవలసినటువంటి వారిగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. కనుక అలాంటి ఒక తీర్మానం మనలో ఉండాలి. ఉదయకాల సమయంలో దేవుని కృపకు అప్పగించుకోవాలి. అలా నేను చేస్తున్నాను. ఒకవేళ మీరు కూడా పాలు పొందాలి అని చేస్తానంటే పాలు పొందండి. పాస్టర్ దేవకుమార్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. ప్రతిరోజు ఉదయం, ఇంకా మీలో కొంతమంది పేర్లు, తల్లిగారి పేరు, అక్క పేరు, సవితక్క వెనకలు ఉన్న అక్క పేరు నేను నోట్ చేసుకోలేదు, మీ పేర్లు కూడా రాసిస్తే ప్రతిరోజు కుటుంబాల కోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. సహోదరు పేరు కూడా లేదు. ఇలా ప్రతిరోజు మీ కుటుంబాల కోసం మానక ఒక సేవకుడిగా ప్రార్థన చేస్తున్నానని చెప్పేదానికి ఏమాత్రం సందేహం లేనే లేదు. మీరు కూడా మీకోసం మీరు చేసుకోండి. ప్రభా నాకు కృప కావాలయ్యా అని. దేవుని కృప ఒక వ్యక్తి జీవితంలో ఉంటే ఆ కృప ఎప్పుడు నిన్ను కూడా విడిచిపెట్టదు, నేను ప్రతినిత్యం కాపాడుతూనే ఉంటుంది. ఆ కృప ద్వారా గొప్ప క్షేమ స్థితిని మీరు పొందుదురుగాక. లేఖన భాగాల్లో మీరు గమనించి పరిశీలన చేసి చూస్తే దావీదుకు దేవుడు అట్టి కృప దయచేశాడు. దేవుడు కృపను దూరం చేయలే దావీదుకు. అందుకనే వాక్యంలో వ్రాయబడిన మాట దావీదుకు చూపిన శాశ్వతమైన కృప అని వ్రాయబడి ఉంటుంది. దావీదు జీవితంలో ఎన్నో పొరపాట్లు, ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తారసపడినప్పటికీ దేవుని కృపతో ఉన్నాడు. కనుక దావీదుని గురించి వ్రాయబడిన మాట ఏంటి తెలుసా? నిండు వృద్ధాప్యములో తన పడక మీద, ఎక్కడ దావీదు చనిపోయింది? నిండు వృద్ధాప్యంలో తన పడక మీద దావీదు చనిపోయాడు. యుద్ధరంగంలో చనిపోలా, యుద్ధం చేస్తూ ఓడిపోయి చనిపోలా. దావీదు వెళ్ళిన ప్రతి చోట దేవుడు దావీదుకు జయమే అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. దావీదులో పొరపాట్లు ఉన్నాయి, కానీ ప్రభా నీ కృపకు అప్పగించుకుంటున్నానయ్యా, తెలిసి ఏదో చేశానయ్యా, క్షమించండి ప్రభా, కృపతో కప్పండి అయ్యా, కృపతోనే జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా అని ప్రార్థన చేశాడు. కనుక దేవుని కృప అతని క్షమించింది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు తెలియక ఏదైనా పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం. దానికి తగిన శిక్షావిధి మన మీదకి రాకమునిపే దేవుని యొక్క కృపకు పరిపూర్ణంగా మనం అప్పగించుకొందుముగాక. పేతురు మీద కూడా దేవుడు మానక తన కృప చూపుతున్నాడు. యేసుక్రీస్తును గూర్చి చెప్పాడు. నువ్వు యేసుక్రీస్తుని వెంబడించిన వ్యక్తివే కదా అని అంటే ఆయన చెప్పిన మాట, ఆయన ఎవరో నాకు తెలీదు. ఎక్కడున్నా సరే మన నోట ఏం రావాలి? అవును, నేను సేవకుడిని, మీరు విశ్వాసులు. ఇదే తీర్మానం ఉండాలి, ఇదే అనుభవాలు ఉండాలి. ప్రతికూలతలైనా సరే, అనుకూలతలైనా సరే ఇదే తీర్మానం ఉండాలి. దేవుడు నిత్యముగా మనల్ని ఆశీర్వదించునుగాక. చూడండి, పేతురు యేసుక్రీస్తుని గూర్చి ఆయన ఎవరో నాకు తెలియదు, యేసు ప్రభా అస్సలు నాకు తెలియనే తెలియదండి. ఆ చిన్న పాప, నిజమే చిన్న పిల్లలండి,
నిజమే, యేసుప్రభు దగ్గర నిన్ను చూసాం, నువ్వు యేసుప్రభు దగ్గర ఉన్న వ్యక్తివే అని చేసానంటే చిన్న పాప, ఏ పాప నువ్వు ఎవరిని చూసావు అనుకోండి, నోర్మై అని చేసి చెప్పి చిన్న పాపను కూడా బెదిరించాడు. ఇంకొంతమంది వచ్చారు, నీ మాట చెప్తుంది నిన్ను గురించి సాక్ష్యం. మనం మాట్లాడతాం మనకు తెలుసు, మన విధానం భక్తి కలిగినటువంటి అనుభవాల్లో. నీ మాట నిన్ను గురించి సాక్ష్యం చెప్తుంది అని చేసి అన్నా సరే పేతురు, లేదు ఈ మాటలు ఏదో కొంచెం మంచితనం బట్టి వచ్చినాయి కానీ యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అని చేసి అన్నాడు. అలా అన్న తర్వాత కూడా పేతుర్ని యేసుప్రభు వదిలిపెట్టలేదండి. మరి నన్ను ఎందుకు వదిలిపెడతాడు దేవుడు? స్ట్రైట్గా నాకు యేసుప్రభు ఎవరో తెలియదు అని ముమ్మారు పలికినటువంటి పేతురునే మానక కృప చూపి దేవుని యొక్క సంఘాన్ని అప్పగించాడు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవునయ్యా ప్రేమిస్తున్నానంటే ఇదిగో నా మందను మేపు అని సంఘ బాధ్యత అప్పగించాడు పేతురుకి. మన జీవితాలు ఒక్కసారి ఆలోచన చేయండి. మనల్ని ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు, ఎంతగా మన పక్షముగా దేవుడు కృప చూపుతున్నాడో. మానక మన పక్షముగా కృప చూపగలిగిన వాడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. చివరికి ఒక్క మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. మొదట మానక ప్రార్థన ఆలకించగలిగిన వాడు. రెండవది చెప్పండి, మీరు చెప్పండి. మానక స్తోత్రం. మొదటిది ఇలాగే మీకు గుర్తుండాలి. నేను నెలకొకసారి టెస్ట్ పెడదాం అనుకుంటున్నా ప్రసంగం. నెలకొకసారి ఏమంటారు, చివరి వారం కానీ లేకపోతే మొదటి వారం కానీ ఇలా గడిచిన నెలలో జరిగినవన్నీ కూడా ఏమంటారు, ప్రసంగం టైటిల్ రాయాలి, పాయింట్స్ ఎన్ని పాయింట్స్ చెప్తే అన్ని పాయింట్స్ రాయాలి. పైనుండి వచ్చు జ్ఞానము. మొదట చెప్పరేంటి, అయిపోయిందా? పోయిన వారం ప్రసంగం అది అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అన్నట్టు. పైనుండి వచ్చు జ్ఞానం మొదట పవిత్రమైనది, రెండవది సమాధానకరమైనది, మూడవది మృదువైనది, నాలుగవది కనికరం కలిగింది. రాత్రి వినలేదన్న, అయిపోయిందా? రాత్రిది పోయింది, పోయిన వారం ఉంది కానీ రాత్రి డిలీట్ అయ్యింది. నాలుగవది కనికరం కలిగింది, ఐదవది మంచి ఫలములు ఫలించగలిగింది, ఆరవది వేషధారణ లేనిది, ఏడవది పక్షపాతం చూపనిది. పక్షపాతము నేను చెప్తున్న మాటలు కదా, అన్ని వాక్యంలో ఉన్న విషయంలే. కనుక అలా చెప్పండి. ఇప్పుడు ఈ మాటలు చెప్పండి. మానక ప్రార్థన ఆలకించగలిగిన వాడు, రెండవది మానక కృప చూపగలిగిన వాడు. ఇంకొక మాట నేను చెప్తాను, ఆ మాటలు మీరు కాస్త గమనించండి.